హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని మత్స్య భవన్ కార్యాలయంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ చైర్మన్ రామ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని చర్చించారు. మత్స్యకారుల సంక్షేమం, ఆధునిక సాంకేతికత వినియోగం, చేపల ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ తను అనౌన్స్మెంట్ చేసింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇది మా ఎలక్ట్రల్ బాడీ కింద మనం 6 months జీవో ఇవ్వాలన్నమాట. 6 months జీవో ఇచ్చే ముందు ఏం చేశారంటే ఒక అతను మళ్ళీ మధ్యలో దూరి ఇంకో చోట జీవో తెచ్చుకున్నాం. జీవో తెచ్చుకున్న తర్వాత ఇష్యూ అయ్యి 3 days కి జీవో మళ్ళీ క్యాన్సిల్ చేసి ఎలక్షన్లో కొల్లు గారు పార్టీ సీఎం గారు ఎందుకంటే జనరల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళది అప్పుడు ఇక్కడ ఉమ్మడి ఆపరేషన్ నేను రెడ్ అయ్యాను. మీ కడప నా పేరు చెప్పండి, లక్ష్మణ గారు అని చెప్పండి. అసిస్టెంట్ జనరల్ వాళ్ళ చాలా స్పెక్టాక్యులర్ వర్క్. చంద్రశేఖర్ రెడ్డి గారు నేను